ముఖ్యంగా రామరాజ్య పాలన కావాలి. రావణ రాజ్య పాలన ఉండకూడదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో రావణ రాజ్య పాలన జరుగుతుంది. అసలు రామరాజ్య పాలన అంటే ఏంది? పేదరికం ఉండకూడదు, కట్టిన పన్నులు తిరిగి ప్రజలకే దక్కాలా, అధికారులందరూ సుభిక్షంగా ఉండాలా, ప్రజలు సుభిక్షంగా ఉండాలా, అన్ని మతాల సామరస్యం ఉండాలా, లా అండ్ ఆర్డర్ క్లియర్గా ఉండాలా. ఇక్కడ ఏదీ లేదు. ప్రధానమంత్రి గారు ఆలోచించి ఈ రాష్ట్రానికి 25 లక్షలు ఇల్లు ఇస్తే 10% 2.5 లక్షల ఇల్లు కూడా కట్టలే. అది ఆయన జగనన్న కాలనీ పేరు పెట్టుకొని దరిద్రంగా సొమ్ము చేసుకుంటున్నాడు. భూముల కబ్జా. టాయిలెట్ కట్టమంటే కట్టడు. గ్రామీణ ఉపాధి మేము కేంద్రము 90% ఇస్తే ఆ 10% అమౌంట్ కూడా ఖర్చు పెట్టాడు. ఆ 90% నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడు.